బ్యాక్. ఇక సంక్రాంతి అంటే కోడిపందాలు. కోడిపందాలకు బరులు రెడీ అవుతున్నాయంటే సంక్రాంతికి వచ్చిందని అర్థం. ఆంధ్రాలో పెద్ద పండుగకు సాంప్రదాయ క్రీడలుగా ప్రారంభమైన ఈ కోడిపందాలు ఆ 3 రోజులు అతిపెద్ద జూదంగా కోట్లలో పందాలు కాసే స్థాయికి చేరుకున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు రాష్ట్ర ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల వారు, విదేశాలలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు కూడా పందాలను వీక్షించేందుకు పండక్కి సొంతోళ్లకు వస్తుంటారు. అంత క్రేజ్ ఉన్న కోడి పందాలకు బరిలో దిగే కోళ్లు మామూలుగా ఉంటే ఎలా? అందుకే వాటి ఎంపిక నుంచి శిక్షణ వరకు ప్రతిదీ ప్రత్యేకమే. అది తినే ఫుడ్ నుంచి బరిలో చేసే ఫైట్స్ వరకు అన్నీ ఆసక్తికరమే. కోడి పందాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. అలాంటి గోదావరిలో పందాల గురించి మనము ఓసారి తెద్దాం. మంచి పేరు ఫేమస్ అయ్యి గతంలో పందాల్లో గెలిచిన ఎక్కువ కోళ్లకు శిక్షణ ఇచ్చిన కాక్ ట్రైనింగ్ సెంటర్ల వారితోనే తమ కోళ్లకు శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు పందెం రాయిళ్లు. లేదా అలాంటి పందెం కోళ్ల మకాంల నుంచి కోళ్లను కొంటుంటారు. వంశపారంపర్యంగా ఈ వృత్తిలో కొనసాగుతున్న వారు గతంలో రాజుల కోటల్లో ఇలాంటి శిక్షణ ఇచ్చిన కుటుంబాలకు చెందిన వారినే ఎంచుకుంటున్నారు. అలాంటి వారినే కోళ్లకు శిక్షణ ఇచ్చేందుకు నియమించుకుంటారు. పందెం కోళ్ల రంగులను బట్టి వాటిని కాకి, డేగ, నెమలి, పర్ల, రసంగి, సవల, సేతువాయి, అబ్రాసు, కొక్కిరాయి ఇలా పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇది మా దగ్గర ఉన్నదేమో ఇది కాకి అంటాం మేము. ఒకటి నెమలి ఉంటది, ఒక సేతువా ఉంటది, ఒక పర్లా ఉంటది, ఒక కాకిడా పర్లా ఉంటది. అలాగా ఒక కలర్ కోడి పుంజు ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి కలర్లో. దాన్ని బట్టే మేము కూడా ఎంచుకుని కుక్కుడు చేస్తానని బట్టి వెళ్తాం మేము. దాన్ని బట్టి బరిలోకి దిగుతాం. ఇది ఇది నిరుడు అయితే నిరుడు బరిలో కట్టింది ఒక పందెమే చేసింది. ఇది 10 లక్షలు పొడిచింది. ఇది ఇప్పుడు మళ్ళీ బరికి మామూలుగా వినర్కి తీసుకెళ్తున్నాం మళ్ళీ పొట్లాటికి. వీటి పిల్లలే ఇది ఈ సంతానం, ఈ ఒరుగులు ఈ నెక్స్ట్ ఇయర్కి. వీటిని పందాలకు సిద్ధం చేసేందుకు భారీ స్థాయిలో కేంద్రాలు వెలిశాయి. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 200కు పైగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో 150 వరకు పందెం కోళ్ల తర్ఫీదు మకాంలు ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా సుమారు 200 వరకు శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. 1,00,000 కాడి నుంచి 2 లక్షలు అలాగా 50,000 అలా ఉంటాయి. కోడిని దాని ఫైట్ బట్టి, దాని ఫైట్ బాగుందనుకో ఎక్కువకి వేసుకొచ్చి మనం విన్నర్ బాగా అవుతుంది. ఎంచుకుంటాం అన్నమాట మేము. ఇందులో మేము 10 లక్షలకి తీసేది ఉంటుంది, 5 లక్షలు తీసేది ఉంటుంది, 2 లక్షలు తీసేది ఉంటుంది. వీటి ఫైట్ని బట్టి. పందెం కోడి శిక్షణ తెల్లవారుజామున 5 గంటలకే మొదలవుతుంది. పందానికి 60 రోజుల ముందు నుంచే డైట్ ప్రారంభిస్తారు. ప్రతిరోజు ఉదయాన్నే డ్రై ఫ్రూట్ లడ్డు లేదా బాదం పిక్కలు, మటన్ కీమా, కొన్ని రకాల ఆకుకూరలను వాటికి పెడుతుంటారు. గుడ్డు తెలసన 40 రోజుల ముందు నుంచి పెడతారు. రోజు 6 బయట ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచుతారు. నడకతో పాటు కొన్ని రకాల కసరత్తులు కూడా చేయిస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు గింజ మెత్త అంటే రాగులు, గంట్లు లాంటివి వేస్తారు. ఆ తర్వాత తెల్లవారే వరకు విశ్రాంతినిస్తారు. బాదం అయితే 10 పిక్కలు వేస్తాం. అదే మటన్ అయితే 150 గ్రాములు, 100 గ్రాములు అలాగే వేస్తాం. మటన్ అయితే కైమేస్తాం. బాదం పిస్తా అయితే ఇవి లడ్డు వేస్తాం. లేదంటే విడిగా అయితే పిక్కలు అయితే 10 పిక్కలు వేస్తాం మామూలుగాని. కోడికి వచ్చి సుమారు ఒక అరగంట సేపు కుస్తీ పడతాయి, చేస్తాం. పొద్దున్నే మేము స్నానం గట్ట చేయించి ఇవి చేస్తాం మామూలుగాని. కోడికి సుమారు ఒక అరగంట సేపు పడుతుంది, పొద్దుటే చేస్తాం. ఈ సంక్రాంతి అనేటప్పటికి మేము 3 నెలల కాడి నుంచి ఈ కోళ్ళని తయారు చేస్తాం, బరిలోకి సిద్ధం చేస్తాం. కోళ్ళు కూడా బాగా దెబ్బలాడతాయని. ప్రస్తుతం సంక్రాంతికి కొన్ని చోట్ల రాత్రులు కూడా పందాలు నిర్వహిస్తుంటారు. కానీ కోళ్లు రాత్రులు చురుగ్గా ఉండవు. కాబట్టి రాత్రి పందాలకు స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తారు. మేత కూడా రాత్రి లైట్ వెలుగులో పెడతారు. పగలు విశ్రాంతి ఇచ్చి రాత్రులు చురుగ్గా ఉండేలా చూసుకుంటారు. జనంలో ఉన్నప్పుడు భయపడకుండా ఉండేందుకు చేత్తో మేత పెడతారు. బెరుకును పోగొడతారు. చురుగ్గా ఉండేలా చేసేందుకు వారానికి కనీసం 1-2 సార్లు నీటిలో ఈత కొట్టిస్తారు. రింగులో 5-6 కోళ్లను వదిలేస్తారు. ఏది చివరి వరకు ఉంటుందో చూస్తారు. మిగిలినవి కూడా అలా ఉండేలా అలవాటు చేస్తారు. సంక్రాంతికి వారం ముందు నుంచే పందానికి వెళ్లే వరకు కోడిని మరింత జాగ్రత్తగా చూసుకుంటారు. వీటికి ఆ 3 నెలలు వచ్చేటికి ఆ శ్రద్ధ అలాంటిదంటే ఎవరికి పెట్టకుండా, అంటే సోత్తుండగా ఒక భార్యకి గాను బిడ్డకి కూడా తినిచ్చి కూడా పెట్టలేమండి. వాటికన్నా పెడతాం కానీ భార్యకి కానీ బిడ్డకి కానీ కూడా పెట్టాం. ఏంటంటే జీడిపప్పు పెడతాం, కైమా పెడతాం. మాకు వచ్చి
నేనైతే 3 మేకపోతులు వేసాను నా కోళ్ళకి పచ్చాంగా 10 కోళ్ళు 3 మేకపోతులు పచ్చాంగా తిన్నాయి. జీడిపప్పు కాకుండా బాదం పప్పు కాకుండా ఎండుగజ్జారు అన్ని ఇంకా చాలా ఉన్నాయండి. తర్ఫీదులో భాగంగా కోళ్లకు ఆయాసం అంటే గస రాకుండా, కొవ్వు పెరగకుండా, నరాలు ఫ్రీ అయ్యేందుకు 4-5 రోజులకు ఒకసారి బి విటమిన్, మల్టీవిటమిన్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు కూడా ఇస్తుంటారు. చలికాలం కావడంతో కోళ్లకు కొక్కెర వ్యాధి, కొరేగా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ వస్తే గనక నియంత్రణ కోసం యాంటీబయాటిక్స్ ను వాడతారు. పోటీలో ఉన్నప్పుడు అవతలి కోడి పొడిచే కత్తిపోట్లు, కాలిగోటి దెబ్బలకు నొప్పి తెలియకుండా కోడి శరీరాన్ని సిద్ధం చేసేందుకు నీళ్ల పోతలు, శాఖలు తీస్తారు. పెనం లేదా మూకుడు వేడి చేసి దానిపై చీప్ లిక్కర్ పోస్తారు. వచ్చే ఆవిరిని వస్త్రంతో కోడి శరీరానికి అద్దుతారు. ఇలా చేసే విధానాన్ని శాఖ తీయడం అంటారు. దీంతో కోళ్ల శరీరం గట్టిపడి దెబ్బ తగిలినా నొప్పి తెలియక పోరాడుతూనే ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నీరు పోతలను చేస్తుంటారు. యూకలిప్టిన్, వెదురు చెట్లు, కుంకుడు, తుమ్మబెరడు, పసుపు కొమ్ములు వంటి 15 నుంచి 20 రకాలను కలిపి నీటిలో మరిగిస్తారు. ఆ ద్రావణాన్ని చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కోడిని ముంచడం లేదా కోడిపై పోయడం చేస్తుంటారు. 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తుంటారు. పందెంలో గెలవాలంటే కోడిని ఏ దిక్కు నుంచి బరిలో దించాలి, ఏ రోజు ఏ రంగు కోడి పందెం కొడుతుంది, ఏ జాతి కోడి ఏ జాతి కోడితో సరితూగుతుంది లాంటి విషయాలన్నింటినీ కుక్కట శాస్త్రంలో ఉంటాయి. కుక్కట శాస్త్రం చూసి ఇలాంటివన్నీ లెక్క కడుతూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం వారాలు, పక్షాల ప్రకారం కొన్ని జాతుల కోడి పుంజులు జీర్ణశక్తి మందగించే రోజులు ఏవో గుర్తిస్తుంటారు. అలాంటి సమయంలో వాటిని బరిలోకి దింపితే ఓడిపోతాయంటుంటారు. ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలను ఆరంభించే ముందు ఈ కుక్కట శాస్త్రాన్ని చూడడం ఆనవాయితీ. దీనికి నిపుణులు ఉంటారు. కుక్కట శాస్త్రం ఎప్పుడు ఉంది కదండి, అది దాన్ని బట్టే మేము ఫాలో అవుతాం. ఏ రోజున ఏ దిశని వెళ్ళాలి, ఏ రోజున ఏ కలర్ పడుతుంది, ఇవన్నీ చూసుకుని మేము కూడా ఆ దిశని బట్టి వెళ్తుంటాం. కుక్కట శాస్త్రం లేనిది ఏది అవ్వదు కదా, ఏదైనా దాన్ని బట్టి వెళ్తాం మేము కూడా. అది ఎప్పుడో పెద్దలు నిర్ణయించింది కుక్కట శాస్త్రం అన్నది, ఎప్పుడో పూర్వం నుంచి ఉన్నది అది. దాన్ని బట్టి దాన్ని మేము ఫాలో అవుతాం, ఆ రకంగానే వెళ్తాం. పందాల్లో కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపుతుంటారు. వీటిని కత్తి పందాలంటారు. కొన్ని ప్రాంతాల్లో కత్తి కట్టకుండానే పందాలు వేస్తుంటారు. కోడి కాళ్లకు సహజంగా పెరిగే కాటానే వాటికి ఆయుధం. కాటాలు పెరుగుతున్నప్పుడు వాటిని షేప్ చేస్తారు. బరిలోకి దింపే సమయానికి దాన్ని మరింత మొనదేలుస్తారు. ఆ కాటాతోనే ఎదుటి కోడిపై దాడి చేసి దెబ్బతీయాలి కాబట్టి ఈ పోటీ చాలాసేపు సాగుతుంది. వీటిని డింకీ పందాలంటారు. కోడి పందెం అనేది సనాతన ధర్మం ఎలాగైతే పూర్వం నుంచి కొనసాగుతుందో, పండగ నెల వచ్చేసరికి కోడి పందెం కూడా అలాగే ఆచార ప్రకారంగా ఒక సరదా గోదావరి జిల్లాలోని. ఆ నిమిత్తమే కోడి పుంజుల మీద మక్కువ, ప్రేమ గోదావరికి ఎక్కువండి. ఎందుకంటే కోడి పందాలు ఆడించడం, వచ్చిన బంధువులకి చక్కగా విందు ఏర్పాటు చేయడం ఈ గోదావరి జిల్లాలకు అలవాటు. దాని నిమిత్తం కోడి పిల్లకాడి నుంచి కూడా పండగ దశ వచ్చే వరకు కూడా కోడిని చాలా ప్రేమగా, ఒక సంటి కుర్రని మేపినట్టుగా పెంచినట్టుగా పెంచుతామండి. చాలా ప్రేమగా ఆ పెంచే విధానంలోనే కూడా మనకు లేకపోయినా కోడికి ఒక మెస్ అని, దోమలు కుట్టకుండా ఒక నెట్ అని, దానికి తాగడానికి హాట్ వాటర్, బాదం పప్పు, జీడిపప్పు, కైమా ఇలాంటి బాగా హై క్వాలిటీ ఫుడ్ ని అందించి పండగ టయానికి ఒక కోడిని తయారు చేయడానికి కనీసం తక్కువ అంటే దాని ఫైట్ ని బట్టి సెలెక్ట్ చేసుకుంటామండి. ఆ ఒక్క కోడికి కనీసం 50 నుంచి 60 వేల రూపాయలు కోడి కాస్ట్ అవుతుందండి. పందెం కోళ్ల రేట్లు పెంచే వాళ్ళను బట్టి, వాటి జాతి, రంగు, ఫైటింగ్ స్పీడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కనీసం 5,000 నుంచి లక్షల వరకు ఉంటాయి. కోళ్లే లక్షల్లో ఉన్నాయంటే ఇక పందాలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పందెంలో చనిపోయిన కోడి మాంసాన్ని కోజా అంటారు. దీనికి మంచి డిమాండ్ ఉంది. ఇది కూడా వేళ్లు పెట్టి మరి కొంటారంటే దాని గిరాకీ ఏంటో అర్థమవుతోంది. ఇదండి పందెం కోడి కదా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.